మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్నది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. ఇది జగన్మోహన్ రెడ్డి మాట. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఇక్కడ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తే దానికి అనుబంధంగా టీచింగ్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు, ల్యాబ్స్ ఏర్పాటు చేస్తారు. తద్వారా పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుంది. దీని ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు లాభం ఉంది. అయితే వీటిని ప్రైవేటీకరించడం వల్ల పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి లాభం లేదు. అలాగని వైద్య విద్యార్థులకు కూడా లాభం లేదు, ఇంకా నష్టమే ఉంది. అయితే ఎందుకు వీటిని ప్రైవేటీకరిస్తున్నారు? ట్రిపుల్ పి మోడల్లో నిర్మించడానికి ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే ఇందులో స్కామ్ ఉంది. ఎందుకంటే ఈ మాట వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రధానంగా ప్రస్తావించడానికి 2 సంవత్సరాల ప్రభుత్వమే ఆయా మెడికల్ కాలేజీలోని సిబ్బందికి జీతాలు చెల్లిస్తామని ప్రకటించడం. దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినట్టు 120 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టి ప్రైవేటు వారికి అప్పగించిన మెడికల్ కాలేజీల్లోని సిబ్బందికి ఎందుకు ప్రభుత్వం జీతాలు చెల్లించాలి? దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? ప్రభుత్వ భూములనిచ్చి ప్రభుత్వం ఇప్పటికే నిర్మించినటువంటి వాటిని ప్రైవేట్ వారికి ఇచ్చి వారి సిబ్బందికి జీతాలు చెల్లించి ఇక ప్రభుత్వం ట్రిపుల్ పి మోడల్లో ప్రైవేట్ వారికి అప్పగించడం దేనికి? ఇది ప్రభుత్వమే నిర్మించవచ్చు కదా, నిర్వహించవచ్చు కదా అన్నది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అందుకే వైఎస్ఆర్సీపీ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటోంది. క్విడ్ ప్రోకో ఉంది, అందుకే 120 కోట్ల జీతాలు చెల్లిస్తామంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే నిర్మించిన ఆల్రెడీ పూర్తి చేసిన మొత్తం కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వారికి అప్పగిస్తున్నారు. వీటిని అప్పగించడం ద్వారా క్విడ్ ప్రోకో ద్వారా కొంతమంది లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ట్రిపుల్ పి మోడల్ని ఇక్కడ వాటి అర్థమే మార్చేశారు. ట్రిపుల్ పి మోడల్ దేశవ్యాప్తంగా ఒక విధంగా ఉంటే ఇక్కడ మాత్రం మరొక విధంగా ఉంది. ట్రిపుల్ పి మోడల్ అన్నది వాస్తవంగా ప్రజా రవాణాలోను లేదంటే వైద్య రంగంలోను విద్యారంగంలోను ఏమాత్రం కూడా సక్సెస్ఫుల్ కాదు. ఇప్పటికే మనం హైదరాబాద్ మెట్రో రైలు విషయం తీసుకున్నాం. ఇది కూడా ట్రిపుల్ పి మోడల్లో నిర్మించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీ ఆ మెట్రో ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా తప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వమే దాని నిర్వహణ చూసుకుంటోంది. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, దీనివల్ల ఇక్కడ ప్రైవేట్ కంపెనీలకు లాభం లేదు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీలకు లాభం లేనప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఆ ప్రాజెక్టుల నుంచి వెనక్కి తగ్గుతాయి. మళ్ళీ అప్పుడు ప్రభుత్వమే నిర్వహించాల్సి వస్తుంది. మెడికల్ కాలేజీల ట్రిపుల్ పి విషయంలో కూడా అదే జరగబోతోంది. ప్రైవేటు వారు ఖచ్చితంగా వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇష్టానుసారంగా వసూలు చేస్తే ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు, ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఉండరు. అదే క్రమంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాన్ని ప్రజలు ఏమాత్రం కూడా సహించరు. కాబట్టి ట్రిపుల్ పి అన్నది దేశవ్యాప్తంగా ఒక విధంగా అమలు అవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు విరుద్ధంగా అమలు అవుతోంది. ఇక్కడ ట్రిపుల్ పిని అడ్డం పెట్టుకొని ఇక్కడ స్కామ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. క్విడ్ ప్రోకో ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగిస్తున్నారు. ప్రైవేట్ వారికి అప్పగిస్తూ కూడా మళ్ళీ జీతాలు 2 సంవత్సరాలు ఆయా మెడికల్ కాలేజీలో సిబ్బందికి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం వెనుక ఉన్నటువంటి అసలు విషయం ఇదే అన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో వారిపైన చర్యలు తీసుకుంటాము, జైలుకు పంపిస్తాము 2 నెలల్లోపు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు మాత్రం దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తిగా ప్రజలను కన్విన్స్ చేయలేకపోతున్నారు, సమర్థించుకోలేకపోతున్నారు. దీనివల్ల ఎవరికి లాభం అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేక ట్రిపుల్ పి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఏ విధంగా ఈ ట్రిపుల్ పి మోడల్లో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తే ప్రజలకు లాభం జరుగుతుందో, విద్యార్థులకు లాభం జరుగుతుందో తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు చెప్పలేకపోతున్నారంటే ఇందులో విషయం లేదు, ఇందులో ప్రజలకు లాభం లేదు, ఇందులో ప్రభుత్వానికి లాభం లేదు. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు లాభం ఉంది. క్విడ్ ప్రోకో ద్వారా ఆ పెద్దలు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లుతున్నారు. అయితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో ఇంత వ్యతిరేకత వస్తున్నా, ప్రతిపక్షం నుంచి ఈ స్థాయిలో పోరాటం కనిపిస్తూ ఉన్న ప్రభుత్వం వెనక్కి తగ్గితే ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిన నేపథ్యంలో వెనక్కి తగ్గితే ఇబ్బంది అవుతుందని ఆలోచన చేస్తోంది. అందుకే వెనక్కి తగ్గలేకపోతోంది, ముందుకు వెళ్తోంది అన్నది విశ్లేషకుల అభిప్రాయం.